ఎక్స్క్లూజివ్గా ఫోటో చూస్తున్నాం. విజయ్ రూపానీ చెందిన ఫోటో. ఎస్, కన్ఫర్మ్ అయింది, విజయ్ రూపానీ ఈజ్ ఆన్ బోర్డ్. ఎగ్జాక్ట్లీ, విజయ్ రూపానీ ఈజ్ ఆన్ బోర్డ్. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. విజయ్ రూపానీ ఉన్నారు ఈ ఫ్లైట్లో. ఇప్పటి వరకు అదే సందేహంగా ఉంది. విజయ్ రూపానీ D2 సీట్లో కూర్చున్నాడు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపానీ ఈ విమాన ప్రమాదంలో చనిపోయారా? ఇప్పుడు ఇదే సందేహం కలగమానదు. ఎందుకంటే 242 మంది ఆన్ బోర్డులో ఉన్నటువంటి ఫ్లైట్లో విజయ్ రూపానీ లండన్ వెళ్తున్నారు. తన కూతురుని చూసేందుకు విజయ్ రూపానీ లండన్ వెళ్తున్న చూస్తున్నారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా విజయ్ రూపానీ ఉన్నారు. అప్పటికి ఆయన మొబైల్లో ఎస్ ఒక ప్రయాణికురాలు తీసిన ఫోటో ప్రస్తుతం మనకు బయటకు వచ్చింది. బిజినెస్ క్లాస్లో ఆయన కూర్చున్నట్టుగా మనకు అర్థమవుతుంది విజయ్ రూపానీ. ఎస్, ఇక్కడ ఈ ఫ్రేమ్లో మనం చూడొచ్చు. మరోవైపు అక్కడ విమాన శిథిరాలకు సంబంధించిన శకలాలు చూడొచ్చు. విజయ్ రూపానీ ఉన్నారు, కన్ఫర్మ్ అయింది. విజయ్ రూపానీ AI 171 ఫ్లైట్లో అహ్మదాబాద్ టు లండన్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు. కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించిన టికెట్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా, ఆ బోర్డింగ్ పాస్ కూడా మనం చూపించే ప్రయత్నం చేశాం. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా విజయ్ రూపానీకి సంబంధించిన బోర్డింగ్ పాస్ చూపించాం. విజయ్ రూపానీకి సంబంధించినటువంటి విజువల్ కూడా మనం చూపిస్తున్నాం. ఆయన ఆ ఫ్లైట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా మనకు తెలిసి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా విజయ్ రూపానీ కూడా మరి ఆయన సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రధాని మోదీ అయితే కండోలెన్స్ ట్వీట్ చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగా ఆయన ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే సహాయక చర్యలకైతే మౌనం చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా, అహ్మదాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం అంతా కూడా సైరన్ల మోతతో, అంబులెన్స్ల మోతతో దద్దరిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. వందల సంఖ్యలో స్థానికులు గుమిగూడారు. ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఆ రెస్క్యూ చేయడానికి తమ వంతు సహకారం అందించేందుకైతే అహ్మదాబాద్ వాసులు అక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరొక విజువల్ చూస్తున్నాం స్క్రీన్ పై. విమానం యొక్క ఒక భాగం ఏ రకంగా చచ్చుకో. ఎస్, నరేంద్ర మోదీ ట్వీట్ చూస్తున్నాం. ద ట్రాజెడీ ఇన్ అహ్మదాబాద్ హ్యాస్ స్టన్డ్ అండ్ saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with ministers and authorities who are working to assist those affected అంటూ మంత్రులందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నాను. ఎప్పటికప్పుడు ప్రమాద పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్వీట్ సంబంధించిన సారాంశం అది. ప్రధాని కూడా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు కాబట్టి సొంత రాష్ట్రంలో అహ్మదాబాద్ గుజరాత్ క్యాపిటల్లో ఈ ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన వెంటనే ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ప్రధాని కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా రాష్ట్రవాసి కావడం, ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఓ ప్రముఖుడు ఆ ఫ్లైట్లో ప్రయాణించడం కూడా దిగ్భ్రాంతికర విషయం. ఆయన ఒక్కరే కాదు, ఆ 2